హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఫుడ్ హెవెన్ ఛానల్. సో ఈరోజు నేను ఆలూ కుర్మా ఎలా చేయాలనో చూపించబోతున్నాను. చాలా సింపుల్గా చాలా బాగుంటుంది. ఒకసారి ముందైతే నేను ఇక్కడ 4 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను. దీంట్లో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర ఆవాలు వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను. తర్వాత తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డను, పొటాటో ముక్కలను, 1 పచ్చిమిరపకాయను వేసుకొని మంచిగా కలుపుకోవాలి. తర్వాత తగినంత ఉప్పును వేసుకొని బాగా కలుపుకొని పెట్టుకోవాలి. దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ పసుపుని వేసుకుందాం. దీన్ని బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత సన్నటి మంట పైన ఒక 5 నిమిషాల వరకు ప్లేట్ మూసి పెట్టేయాలి. 5 నిమిషాల తర్వాత ప్లేట్ తీసి ఇంకోసారి బాగా కలుపుకోవాలి. తర్వాత దీంట్లో 1 సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డను వేసుకోవాలి. ఉల్లిగడ్డ వేసిన తర్వాత మనం ప్లేట్ని మూసి పెట్టేయాలి. ఒక 2 నిమిషాల తర్వాత తీసి బాగా కలుపుకోవాలి. తర్వాత దీంట్లో సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా వేసుకోవాలి. మనం వేసిన టమాటా బాగా మగ్గేంత వరకు మనం ఇక్కడ కొద్దిగా వాటర్ తీసుకొని దాంట్లో శనగపిండి వేసుకొని బాగా కలుపుకోవాలి. మరీ థిక్గా లేదా మరీ పల్చాగా లేకుండా ఒక మీడియం సైజులో మనం బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలి. దీంట్లో నేను కొద్దిగా కూడా నీళ్లు వేయలేదండి. మనం వేసిన నూనెతోనే మనం మొత్తం ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ కారం వేస్తున్నాను. 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 గ్లాస్ దాకా నేను నీళ్లు వేస్తున్నాను. ఇది బాగా ఉడికేంత వరకు మనం ప్లేట్ని మూసి పెట్టేయాలి. ఇలా ఉడుకుతునేటప్పుడు మనం కలిపి పెట్టుకున్న శనగపిండి బ్యాటర్ని వేసుకుందాం. ఇక్కడ కొంచెం ఉప్పు తక్కువ ఉంది, అందుకు నేను మళ్ళీ వేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని ఒక 5 నిమిషాల వరకు వదిలేయాలి. బాగా గ్రేవీలాగా అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేయాలి. అంతేనండి, మన కుర్మా రెడీ అయిపోయింది. ఇప్పుడు పూరి ఎలా చేయాలనో చూపిస్తాను. ఇక్కడ నేను గోధుమ పిండిని కలుపుకొని పెట్టుకున్నాను. మీరు కావాలంటే మైదా పిండితో కూడా మీరు పూరీలు చేసుకోవచ్చు. ఇక్కడ ఒక సింపుల్ ట్రిక్ని చూపిస్తాను. కొంచెం ఎక్కువ పిండిని తీసుకొని బాగా పెద్దగా రుద్దుకోవాలి. ఇలా బాగా పెద్దగా రుద్దుకున్న తర్వాత మనకి టిఫిన్స్కి వచ్చే ఇలా మూతని తీసుకొని ఇలా షేప్స్ లెక్క మనము తీసుకుంటే కొంచెం తొందరగా పని అయిపోతుంది. మీకు కావాలంటే మీరు కొద్దిగా పిండి తీసుకొని పెద్దగా కూడా మీరు రుద్దుకోవచ్చు, కానీ ఇలా కొంచెం తొందరగా ఈజీగా అయిపోతుంది. చూసారా, ఇక్కడ చిన్న చిన్న పూరీలు బాగా షేప్లో వచ్చాయి. మీరు కావాలంటే పెద్ద మూతలు తీసుకొని పెద్ద కూడా పూరీ చేసుకోవచ్చు. తర్వాత ఒక కడాయిలో నేను నూనె వేసుకుంటున్నాను. బాగా వేడేంత వరకు వదిలేయాలి. నూనె బాగా వేడయ్యాక మనం చేసుకున్న పూరీలని దీనిలో వేసుకోవాలి. దానిపైన ఇలా ప్రెస్ చేస్తుంటే పూరీ బాగా ఉబ్బుతుంది. పూరి బాగా ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లో తీసుకోవాలి. అలానే ఇంకా మనం వేరే పూరీలని కూడా ఫ్రై చేసుకుందాం. అంతేనండి, మన పూరీ కుర్మా రెడీ అయిపోయింది. ఇది చాలా సింపుల్గా త్వరగా రెడీ అయిపోతుంది.
చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి నాకు కమెంట్ చేయడం మర్చిపోకండి. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చాలా వీడియోస్ వేస్తున్నాము కానీ రెస్పాన్స్ రావడం లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.